నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. కూటమి నేతలతో కలిసి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని సీనియర్ నేతలు అనేక మంది హాజరయ్యారు. కూటమి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో పాటు దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, కూటమి సభ్యులు హాజరయ్యారు. అనంతరం సీఎం రమేష్ వారితో కలిసి ఎన్నికల అధికారి రవి పటాన్ శెట్టికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ 3-4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనకాపల్లి రానున్నారని వెల్లడించారు. మోదీ రాకతో అనకాపల్లి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. అదేవిధంగా తనకి అత్యంత సన్నిహితులైన చిరంజీవి తనకు మద్దతుగా మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పంది మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోడ్ అమల్లోకి వచ్చిన పోలీసులు మాత్రం వైసీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని సెర్చ్ వారెంట్ లేకుండా లాడ్జీలకు వెళ్లి పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తప్పు చేసిన ప్రతి పోలీసుని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముచ్చటగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలి. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లెకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతింది. చాలా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్ విషర్స్ అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తే 12:30 గంటలకు పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు. ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను, నా దగ్గర కాల్ రికార్డు ఉంది. డీజీ ఫోన్ ఎత్తలా. ఎస్పీకి ఫోన్ చేశాను, ఎస్పీ ఫోన్ ఎత్తలా. అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇది చెప్పాను, మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు కంప్లైంట్ పెట్టండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే
ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను, ఢిల్లీకి వెళ్తాను, అమరావతికి వెళ్తాను. కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, మీరేమన్నా పర్మిషన్ ఇచ్చారా అని. పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఒక క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, నేషనల్ పార్టీ రూల్ ప్రకారం 3 వెహికల్స్ లోపలికి పోవచ్చు. మీరందరూ మీడియా సాక్ష్యం. ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు, ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు. అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు. ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు. మీ ఆటలు చల్లవు, ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లిలో మీ ఆటలు సాగు. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా వెంటనే ఢిల్లీకి, ఇటు అమరావతికి, మీనా గారికి, అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది. నేను మాట్లాడతాను. ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన చర్చలు కూడా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి, రాత్రి 2 గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ సింపథైజరు, లేకుంటే ఈ కూటమి సింపథైజర్ అని కాటా రమేష్ ఇంటికి 2 గంటలకు పోయి ఇల్లు అంతా మొత్తం సెర్చ్ చేస్తారు. అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు, ఈ ఇల్లు సెర్చ్ చేసినారు. ఏదన్నా ఒక చిన్న దొరికిందా మీకు? కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, డెమోక్రసీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది, ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా. ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి. నువ్వు పెట్టిన అభ్యర్థి నేను అడవి పందులు బుద్ధి సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొట్టమొదట బొక్కలో పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో. సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉందా నీకు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈ రోజు ఆయనకు హక్కు లేదా? ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు. సంతోషము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా మిత్రుడు, ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కి ఓటేయండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలా. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాపాడే దాంట్లో ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ సాయంత్రం పూట 6 గంటల పైనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. 3 కానీ 4 కానీ ప్రధానమంత్రి గారు కూడా అనకాపల్లికి వస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధి వచ్చినట్లే, అనకాపల్లికి మంచి రోజులు వచ్చినట్లే. ఒకసారి ప్రధానమంత్రి ఇక్కడ వచ్చిపోయినాడంటే మనం ఇక్కడ ఉండే సమస్యలన్నీ ఇస్తాం. తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు అనకాపల్లికి గ్యారంటీ ఇచ్చి వెళుతారు. ఓకే.